ఇందాక మాట్లాడిన రెడ్డి గారు ఈ మాదిగాయన భుజం మీద చేసిన అని మొత్తం వంగిపోయి అతని వైపు వెళ్ళిపోతాడు. మరి రాజ్యాధికారం రావాలంటే ఏం కావాలి? ఒక అరటి పండ్లు అమ్ముకునే ఒక ముస్లిం, గొడుగులు బాగు చేసే ఒక ముస్లిం ఓల్డ్ సిటీలో 10 కోట్ల రూపాయలు అతని చేతిలో పెట్టిన బీజేపీ పార్టీకి ఓటేయాడు. మరి అంత పేదవాడు, అంత ధర్మం, అంత సంస్కృతి ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాడు? అతనికి ప్రీచర్స్ ఉన్నారు, అతనికి ధర్మం చెప్పేవాళ్ళు ఉన్నారు, అతనికి ధర్మాన్ని సంస్కృతిని చెప్పి ఆ సంస్కృతిని ధర్మంలో పెంచి పెద్ద చేస్తున్నారు కాబట్టి ఆ సంస్కృతికి కట్టుబడి ఉన్నాడు. నేను అమ్ముడు పోను అని చెప్తున్నాడు. ఒక పేద బ్రాహ్మణుడికి 10 కోట్ల రూపాయలు ఇచ్చి ఎంఐఎంకి ఓటేయమనంటే నేను పొరపాటున అమ్ముడు పోను అని అంటాడు. ఎందుకు అంటే బ్రాహ్మణుడికి 11 సంవత్సరాలప్పుడే ఉపనయనం వేసి బ్రహ్మజ్ఞానం చెప్పి శత్రువు ఎవరో మిత్రుడు ఎవరో తెలియజెప్పి ఈ బ్రహ్మజ్ఞానం మీద నేను నిలబడని చెప్పారు. మాదిగా ఆయనకి ఏ జ్ఞానం ఎవరిచ్చారు? 11 ఏళ్ళప్పుడే పిచ్చిగా వాడిని వీడిని తిట్టుకుంటా ఊరంతా తిరగటం, తండ్రి కొడుకులు తిట్టుకోవడం, అన్నదమ్ములు తిట్టుకోవడం, సొంత అన్న మీద పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టడం. ఎంత వీక్షణ సౌందర్యం అగ్రవర్ణాలకి ఇదంతా. మరి ఎందుకు జరుగుతుంది ఇదంతా? నీకు జ్ఞానం లేదు కాబట్టి. ఇప్పుడు మాదిగల్లో 11 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చిన ప్రతి మహాదిగకి ఒక కంకణాన్ని వేసి నువ్వు మహారాజు అని చెప్పడానికి డిఎస్పీ ఉద్యమం వచ్చింది. అంటే మాకు కూడా 11 ఏళ్లకి 15 ఏళ్లకి నువ్వెట్లా బ్రహ్మజ్ఞానం నేర్చుకుంటున్నావో, నువ్వెట్లా ఇస్లాం సంస్కృతి నేర్చుకుంటున్నావో, నేను కూడా నా జంబూ ద్వీప జ్ఞానాన్ని నేర్చుకొని నేను మహారాజుని అవుతానని కంకణాన్ని వేసుకోవడానికి వచ్చింది. ఈ జ్ఞానం లేకుండానే రాజ్యాధికారం. ఏంటో రాజ్యాధికారం. హైదరాబాద్ నుండి ఇదే పదం, ఉస్మానియా యూనివర్సిటీ పోతే ఇదే పదం, రాజ్యాధికారం రాజ్యాధికారం రాజ్యాధికారం. ఎంత త్యాగం చేయాలి? రాయలసీమ రెడ్లు ఇంట్లో పిల్లగాన్ని ముద్దాడి ఫ్యాక్షన్ గొడవలో శవం ఇంటికి వస్తాడు. భార్య దగ్గర కుటుంబం దగ్గర గడిపే అవకాశం లేదు. వాళ్ళది ఒక రాజకీయ యుద్ధం. హ్యాట్స్ ఆఫ్ రెడ్లకి. ఒక బ్రాహ్మణుడు పౌరోహిత్యాన్ని చేస్తూ పొద్దున్నే 3:30కి సంధ్యావందనం అని చన్నీళ్ళ స్నానం చేస్తూ తాను అనుకున్న ధర్మం కోసం, నేను ఎవరి ధర్మాన్ని ఇక్కడ కించపరచట్లేదు, తన శరీరాన్ని ప్రకృతిలో 3:30కే చలికి వండకి అన్నిటికీ తడిసి ముద్దై ఎండకి కాలిపోయి తన సమాజాన్ని నిర్మించుకుంటున్నాడు. బ్రాహ్మణుడికి హ్యాట్స్ ఆఫ్. మరి మన ఏమిటి? మన సంస్కృతి ఏంటి? మన ధర్మం ఏంటి? మనకెవరు చెప్పాలి ధర్మం? ఒక రెడ్డి గారు వచ్చి నువ్వు మహారాజు అని చెప్తాడా? చెప్పడు. మరి ఎవరు చెప్పాలి? అంబేద్కర్ వచ్చి నువ్వు మహారాజు అని చెప్పాడు. బాగా మాంసం తింటారు మన ప్రజలు, ఆ మాంసం తిన్నాక కొంచెం బెల్లం తినండి, ఆ మాంసం అరిగిపోద్దని ఈ మాట కూడా చెప్పిండు అంబేద్కర్ మనకి. ఎంతగా ఆలోచించాడు. ఒకేసారి అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల్ని, ఒక 20 కోట్ల మంది మహాధిగల్ని వాళ్ళ బంధనాల నుంచి అంతా విడగొట్టి వాళ్ళకి పడ్డ సంఖ్యలన్నింటినీ బద్దలు కొట్టి బయటికి తీసిందంటే అంబేద్కర్ మనల్ని ఎంత ప్రేమించుంటే అంత పెద్ద పోరాటం చేసి ఉంటాడు. నీ కుటుంబంలో ఎన్నో అభివృద్ధి జరుగుతుంటాయి. ఇల్లు కడతావు పిల్లలకి, కారు కొంటావు పిల్లలకి, కుటుంబం ఏళ్లలో అనేక రకాలుగా నీ కుటుంబం అభివృద్ధి జరిగింది. కానీ మన దళిత ఉద్యమాలు ఎందుకు అభివృద్ధి జరగట్లేదు? రోజు రోజుకి డౌన్ ఫాల్ ఎందుకు అవుతున్నాయి? 1000 మందితో మొదలై 10 మందికి ఎందుకు వస్తుంది? దానికి కారణం ఏంటి? నీవు నీ కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తున్నావో నీ ఉద్యమాన్ని కూడా అంతే ప్రేమిస్తేనే ఇది సింహాసనం దాకా ప్రయాణం అయింది. కానీ ప్రేమించే పరిస్థితి లేదు కదా. ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాం మనం? మహా అంటే అత్యంత గొప్ప, ఆది అంటే మొట్టమొదటి వాడు, గా అంటే జ్ఞానవంతుడు. మహా ఆదిగా అనేటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే ఈ ప్రకృతిలో, ఈ భూమిలో ప్రకృతి గుణం ప్రకారం మనుషులు ఆహారం కోసం ఈటలతోటి కర్రలతోటి వేటాడుకొని మనిషి మీదకి మనిషి చంపుకుంటున్నటువంటి రోజుల్లో ఈ మానవ సమాజాన్ని కట్టి ప్రేమతోటి, సమానత్వంతో, సోదర భావంతో
మన సమాజాన్ని కట్టినటువంటి ఒక మేధావుల బృందాన్ని, జ్ఞానుల్ని ఈ సమాజం మీరు మహా ఆదిగలని చెప్పింది. అంటే మొట్టమొదటగా అత్యంత గొప్పవాడైన జ్ఞానవంతుడు ఈ సమాజాన్ని కట్టిందని చెప్తుంది. ఆ మహా ఆదిగే మహారాజుగా, మహాప్రభువుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే, గణరాజ్యాన్ని ఏర్పాటు చేసే గొప్ప ఘన చరిత్ర ఉంది ఈ వీళ్ళకి. మరి ఇంత పెద్ద జాతి రాజ్యాధికారం అనే మాట కన్నా ముందు వీళ్ళు సాంస్కృతికంగా వీళ్ళ జీవన విధానాన్ని తెలుసుకోవాలి. ఒక పులిబిడ్డ, తల్లి నుంచి పులిబిడ్డ విడిపోయి తప్పిపోయి మేకల గుంపులో తిరుగుతుందట. 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు మేకల గుంపులో తిరుగుతున్న మేకని ఏమనట్లేదట, మేకలాగానే ప్రవర్తించి పచ్చిగడ్డి తింటుందట. ఒక తెలివైన అంబేద్కర్ లాంటి మేధావి ఆ మేకలలో తిరుగుతున్న పులిబిడ్డను తీసుకొచ్చి తల్లి గొప్ప చెప్పిండట. వెంటనే పులిలాంటి స్వభావం బయటకు వచ్చిందట. మహా ఆదిగలు కూడా తప్పిపోయిన పులిబిడ్డలు జాంబవంతుడి నుంచి విడిపోయారు, మళ్ళీ జాంబవంతుని చూపిస్తే పులిలాగా మారిపోతారు. అంటే పులిలాగా మారిపోవడం అంటే పులి స్వభావం కాదు అక్కడ అర్థం. సమాజంలో ఉన్నత స్వభావాన్ని నేర్చుకో.